సో ఫస్ట్ ఇక్కడ మనం మార్జిన్ కొంత తీసేసుకోవాలన్నమాట. ఈ అంచు ఉంది కదా, ఈ అంచు తీసేద్దాము. సో ఇక్కడ నుంచి కింద ఒక 1/2 ఇంచ్ నడుము పట్టీ కోసం ఒక 1/4 ఇంచ్ వరకు నేను తీసుకున్నాను. సో ఇక్కడ నుంచి బ్లౌజ్ మెజర్మెంటు, బ్లౌజ్ పొడవు 14 ఉంది కాబట్టి మనకి పైన ఖర్చులు కూడా కావాలి కాబట్టి నేను ఖర్చులో ఒక 1/2 ఇంచ్ యాడ్ చేసుకొని 14.5కి మార్క్ చేస్తున్నాను. సో ఇక్కడ కూడా ఇలాగే మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే మనకు క్రాస్ రాకుండా ఉండడం కోసం. సో ఇప్పుడు ఈ మార్కింగ్ని స్కేల్తో ఇలా కలుపుకోవాలి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మన షోల్డర్ మార్కింగ్ అనమాట. షోల్డర్ మార్కింగ్ కోసం మనం ఈ ఉక్సులు పట్టి ఎటువైపు అయితే ఉందో అక్కడ నుంచి కొలుచుకోవాలన్నమాట. సో ఈ ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఏం లాక్కూడదు, లాక్కుండా ఇలా నార్మల్గానే పెట్టేసుకోవాలి. నార్మల్గా పెట్టేసుకొని ఇక్కడ నుంచి ఈ చంక వరకు ఎంతైతే ఉందో లాగకుండా మనం కొలవాలన్నమాట. సో ఇక్కడ చూస్తున్నారు కదా, 9 ఉంది ఇక్కడ వరకు, ఉక్సులు పట్టి దగ్గర నుంచి ఇక్కడ వరకు. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి 9.5 తీసుకోవాలి. 9.5 అంటే మనకి 38 చెస్ట్ వస్తుంది, 38. సో మనకి ఇప్పుడు షోల్డర్ మెజర్మెంట్ రావాలంటే ఆ 38/6 తీసుకోవాలి. అంటే చెస్ట్లో 6వ భాగం మనం తీసుకోవాలి, అప్పుడు మనకి 6.3 వస్తుంది. సో నేను 6.25 అనేది తీసుకుంటున్నాను. చూడండి ఇక్కడ షోల్డర్ నేను 6.25కి మార్క్ చేస్తున్నాను. సేమ్ ఇలాగే ఆర్మ్ డౌన్ కూడా 6.25కి మార్క్ చేశాను. సో ఇప్పుడు ఈ మార్కింగ్ అనేది మన స్కేల్తో కలుపుకోవాలి. సో ఇప్పుడు మనం 9.5 తీసుకుంటున్నాం కాబట్టి చెస్ట్ మెజర్మెంట్ 38 కాబట్టి మనం 9.5లో వెళ్ళిపోవాలి. ఇక్కడ 38 ఇక్కడికి ఒక మార్క్ వేసుకోండి. సో ఇది ఇప్పుడు దీన్ని మనం చంక రౌండింగ్ తీసుకోవాలన్నమాట. నేను ఈ స్కేల్ యూస్ చేసి నేను రౌండ్ తీస్తున్నాను. సో ఇక్కడ వరకు ఇలా మనం రౌండ్ తీసుకుంటే మనకు పర్ఫెక్ట్గా ఏ మిస్టేక్స్ లేకుండా వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనకి చంక రౌండ్ అనేది మనం బ్లౌజ్తో కొలుచుకుందాము ఒకసారి. ఈ చంక రౌండింగ్ వచ్చేసి మనకి ఇక్కడ నుంచి కొలుచుకుంటే మనకి 9 ఇంచెస్ రావాలి చంక రౌండింగ్ అనేది. సో ఇప్పుడు ఇది 9 ఇంచెస్ వచ్చిందో రాలేదో మనం ఒకసారి చెక్ చేసుకుందాము. సో 9 ఇంచెస్ అనేది కరెక్ట్గా వచ్చేసింది. ఒకసారి మనం ఈ మెజర్మెంట్ బ్లౌజ్తో కూడా ఈ చంక రౌండింగ్ అనేది మనం కొలుద్దాము. సో ఇలా పెట్టుకొని ఇలా మెజర్మెంట్ తీసుకోవాలి. సో ఇక్కడ నుంచి చూద్దాము, చూడండి ఇలా కొలుచుకోవాలన్నమాట. సో చూడండి పర్ఫెక్ట్గా మనకి ఇక్కడ వరకు అనేది కరెక్ట్గా వచ్చేసింది మార్కింగ్. సో ఇక్కడ వరకు ఉంది. ఇప్పుడు వచ్చేసి మనము ఈ నడుము మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకొని ఇక్కడ నుంచి ఈ చివరి నుంచి మార్క్ చేసుకుని ఇక్కడ వరకు ఉందన్నమాట. ఈ లాస్ట్ కుట్టు ఎక్కడి వరకు అయితే ఉందో అక్కడ వరకు మార్క్ చేసుకోవాలి మనం. మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఒక 1 ఇంచ్ మనం బ్యాక్ సైడ్ డాట్స్ కోసం అనేది మనం 1 ఇంచ్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు దీన్ని కూడా మనం ఇలా స్కేల్తో మార్క్ చేసుకుందాము. సో ఇదన్నమాట మెజర్మెంట్స్ వచ్చేసి. ఇప్పుడు షోల్డర్ వచ్చేసి దీనిలో 1/2 పెట్టుకోవాలి. 1/2 అంటే మనం 6.5 తీసుకున్నాం కాబట్టి 3.1 వస్తుంది. 3.1కి మనం అలా మార్క్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఈ నెక్ ఎంత ఉందనేది మనం ఇక్కడ కొలుచుకుందాము. సో ఇదేంటంటే మనం బ్యాక్ నుంచి ఇక్కడ నుంచి ఈ పైన మార్కింగ్ నుంచి ఇక్కడ వరకు
పెట్టుకున్నాము. పెట్టుకున్న తర్వాత మనం కుడతాం కాబట్టి ఒక 1/2 ఇంచ్ పైకే పెట్టుకోవాలి. ఎందుకంటే మనం పట్టీ వేసినప్పుడు ఆ పట్టీ అంతా మనకి కిందకి దిగిపోతుంది. సో ఇది ఒరిజినల్ మార్కింగ్ ఇది. సో దీనికి ఒక 1/2 ఇంచ్ మాత్రమే పైకి పెట్టుకోవాలన్నమాట. సో ఇక్కడ ఎంతైతే తీసుకున్నామో 3.1 సేమ్ ఇక్కడ కూడా అంతే 3.1 తీసుకోవాలి. ఇప్పుడు ఈ స్కేల్తో మనం ఈ మార్జిన్లో అనేది మనం రౌండ్ గీసుకోవాలి. సో ఇప్పుడు ఒకసారి చూద్దాము ఈ రౌండ్ కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది మనం ఒకసారి చెక్ చేసుకుందాము. మార్కింగ్ మీద పెట్టేసి కరెక్ట్గా ఈ మార్కింగ్ మీద పెట్టి చూసుకోవాలి. చూడండి పర్ఫెక్ట్గా సరిపోయిందనమాట ఇది. ఇప్పుడు ఇంతే. ఒకసారి మళ్ళీ మనం అంతా చెక్ చేసుకొని మళ్ళీ కట్ చేసేసుకుందాం ఇంకా. సో మన ఖర్చులు అనేది మనకి ఎంత మార్జిన్ అయితే కావాలనుకుంటున్నామో మనం అంతా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఒరిజినల్ మార్కింగ్స్ మాత్రం ఇవి. ఇక్కడ ఈ ఒరిజినల్ మార్కింగ్ దగ్గర మనం ఇలా టక్స్ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు అనేది మనకి చాలా ఈజీ అవుతుంది అనమాట. మీ దగ్గర ఇలాంటి పీలర్ ఉంటే కనుక మీరు ఇలా ఒకసారి మార్కింగ్ చేసుకుంటే ఏమవుతుందంటే కుట్టేటప్పుడు మనకి కొంచెం కూడా అంటే ఒక్క కుట్టు కూడా పక్కకి వెళ్ళిపోకుండా స్ట్రైట్గా ఇట్లా ఇటు సైడ్ ఇలా మార్కింగ్ అనేది ఉంటుంది. సో మనకు కుట్టేటప్పుడు ఏమవుతుందంటే మనకి పర్ఫెక్ట్గా ఈ స్టిచ్ ఈ లైన్ మీద పడిపోతుంది అనమాట. అందుకోసమని నేను దీన్ని యూజ్ చేసి ఇలా ఒక మార్కింగ్ అయితే వేసేసుకున్నాను. సో ఇది మనకి ఇప్పుడు బ్యాక్ పార్ట్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు హ్యాండ్స్ చూద్దాము. సో మనం ఈ హ్యాండ్స్కి ఇందాక అటు బ్యాక్ సైడ్ బార్డర్ తీసేసాం కదా, ఇప్పుడు మనం దీన్ని బార్డర్ యాడ్ చేసుకుందాం హ్యాండ్స్కి. ఇప్పుడు ఈ అంచు అనేది తీసేస్తున్నాను. తీసేసి నేను స్టిచ్చింగ్ చేసేటప్పుడు డైరెక్ట్గా హ్యాండ్స్ మీద అటాచ్ చేసేస్తాను. సో నేను ఇప్పుడు ఈ బార్డర్ అనేది పక్కన పెట్టేసుకుంటున్నాను. తర్వాత నేను అంతా స్టిచ్ చేసేటప్పుడు అప్పుడు హ్యాండ్స్కి నేను అటాచ్ చేసుకుంటాను. కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోవాలి. నీట్గా ఫోల్డ్ చేసుకొని 4 మడతలు వేసుకోవాలి ఇది. సో ఇదన్నమాట. ఇలా వేసుకున్న తర్వాత మనకి
కింద అంచు కుట్టడానికి మార్జిన్ కోసం అని చెప్పి మనం ఇది తీసుకోవాలి. ఖర్చు కోసం అంటే మనం మంచి యాడ్ చేసుకోవాలి కదా, దానికి ఖర్చు కోసం అని చెప్పి నేను ఇంత తీసుకుంటున్నాను. మనం బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ ఎంత ఉందో చూద్దాం ఒకసారి. హ్యాండ్ పొడవు వచ్చేసి 8.5 ఉంది ఇది. సో మనం 9 పెట్టుకుందాం అనమాట. పైన ఖర్చుల కోసం కూడా యాడ్ చేస్తున్నాను. సో నేను ఇది 9 పెడుతున్నాను ఖర్చుతో కలిపి. సో ఈ 9కి ఇక్కడ మార్కింగ్ నుంచి స్కేల్తో ఒక మార్క్ వేసుకున్నాము. సో ఇక్కడ నుంచి 3.5 మనం చంక డౌన్ తీయాలన్నమాట. సో ఈ 3.5కి నేను మార్క్ చేశాను. సో ఇప్పుడు హ్యాండ్ లూజ్ ఎంతైతే ఉందో ఈ హ్యాండ్ని దీని మీద పరిచేద్దాం ఇలాగా. ఇక్కడ వరకు అయితే ఉంది. ఇక్కడ ఈ చంక దగ్గర కూడా మనం ఇలా ఒక మార్కింగ్ అనేది మనం పెట్టుకున్నాము. ఇక్కడ ఒక మార్కింగ్ పెట్టేసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అన్నమాట. సో మనకి మెయిన్ మార్కింగ్ వచ్చేసి ఇది. సో ఇది కిందకు వచ్చింది కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి, ఎందుకంటే అది ఆల్రెడీ స్టిచ్ చేసేసి ఉంది. సో ఇది మనం స్టిచ్ చేయాలంటే ఇంకా కిందకి వెళ్ళిపోతుంది, అందుకని మనం వచ్చిన దానికన్నా ఒక 1/2 ఇంచ్ పైకి పెట్టుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు నేను ఈ స్కేల్ తీసుకొని రౌండ్ని కలిపేస్తున్నాను అనమాట. సో ఇక్కడ నుంచి మళ్ళీ అది స్కేల్తో మార్కింగ్ చేస్తున్నాను. సో మనకు కావాల్సినంత ఖర్చు యాడ్ చేసుకోవాలి. ఒకసారి మళ్ళీ ఇక్కడ నుంచి 9 వచ్చిందో రాలేదో మనం చెక్ చేసుకుందాము. చూడండి పర్ఫెక్ట్గా వచ్చిందనమాట. ఇక్కడ నుంచి 1 ఇంచ్ 1.5 ఇంచ్ వరకు మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఈ మెయిన్ ఏదైతే ఉందో ఇక్కడ వరకు ఎంత మార్జిన్ అయితే ఉందో చూసుకొని ఇక్కడ 7 వచ్చింది అంటే 3.5కి మనం ఇక్కడ ఒక మార్క్ వేసుకొని ఇక్కడ నుంచి ఒక 30 ఇంచ్ లోపలికి మనం హ్యాండ్స్ క్రాస్ తీయాల్సి వస్తే ఇక్కడ నుంచి ఇలా తీసేసుకోవాలి. సో ఇలా క్రాస్ తీసుకోవాలి. బ్యాక్ పార్ట్ అయిపోయింది, హ్యాండ్స్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకోవాలి. ఇది క్రాస్ కటింగ్ బ్లౌజ్ కాబట్టి మనం క్రాస్ వేసుకోవాలి.
2 ఇంచెస్ ఫోల్డ్ చేసుకొని ఇది కట్ చేసుకుందాము. సో సేమ్ ఇదే మార్కింగ్తో ఇప్పుడు నేను చెప్పే పద్ధతిలో కనుక కట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఎవరైనా చాలా ఈజీగా కట్ చేసుకోగలరు. అసలు ఏమీ రాని వాళ్ళు కూడా పర్ఫెక్ట్గా కట్ చేసుకొని స్టిచ్చింగ్ మీరే చేసేసుకోవచ్చు. సో ఇది మనకి ఒరిజినల్ మార్కింగ్ అనమాట. సో ఈ ఒరిజినల్ మార్కింగ్ దగ్గర కూడా మనం ఒక మార్క్ వేసుకున్నాము. సో ఇది ఇక్కడ నెక్ కూడా ఒకసారి తీసుకుందాం. సో ఇప్పుడు మనకి ఇదనమాట. ఇంక ఈ బ్యాగ్తో మనకు అవసరం ఉండదు. సో ఇంతవరకు మనం మార్కింగ్ చేసుకున్న తర్వాత మనకి ఇది ఒరిజినల్ మార్కింగ్. అటు సైడ్ అంతా కూడా మనకి ఖర్చు అనమాట. సో మనం ఏదైనా ఇక్కడ నుంచి కట్ చేసుకోవాలి. సో ఇప్పుడు బ్యాక్ అయిపోయింది కదా, ఇప్పుడు ఫ్రంట్ నెక్ తీసుకోవాలన్నమాట. ఉక్సులు పట్టి ఉంది కదా, ఉక్సులు పట్టి వైపు నుంచి నెక్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి పెట్టేసుకొని ఇలా పర్చేసుకోవాలి. సో పర్చేసుకొని మనకి ఇక్కడ వరకు వచ్చింది కాబట్టి సో మనకి ఇదే మార్కింగ్ని పెట్టుకున్నాము. ఇదే మార్కింగ్ పెట్టుకొని మళ్ళీ ఈ స్కేల్తో రౌండింగ్ అనేది మనం తీసుకున్నాం. సో ఇప్పుడు ఒకసారి చెక్ చేసుకుందాము, ఇది పర్ఫెక్ట్గా వచ్చిందా లేదా అనేది ఒకసారి చూద్దాము. చూడండి, దీని మీద పెట్టాలి. సో ఇదనమాట. ఈ పాయింట్స్ ఏంటంటే మనం కొంచెం లోపలికి తీస్తాం కదా, సో ఈ పాయింట్స్ అది. సో ఇది ఇందాక మనకు వచ్చే స్ట్రైట్ మార్క్, ఇక్కడ నుంచి కొంచెం లోపలికి తీసుకోవాలి నెక్. ఇక్కడ నుంచి మళ్ళీ ఈ ఉక్సులు పట్టి ఉంది కదా, ఇక్కడ నుంచి మళ్ళీ మెజర్మెంట్ తీసుకుంటే కనుక ఇది ఒరిజినల్ ఇక్కడ వరకు అయితే వచ్చింది. ఒరిజినల్ దగ్గర నుంచి మనం ఒక 1.5 ఇంచు వరకు మనం కిందకి తీసుకోవాలి. ఎందుకంటే మనకి మధ్యలో డాట్ ఇస్తాము, అలాగే కింద ఖర్చు అనేది ఉంటుంది కుట్టడానికి. సో రెండింటికి కలిపి 1.5 ఇంచు అనేది కిందకి పెట్టాలి. ఒకసారి చూడండి, మళ్ళీ చెప్తాను. ఇదేమో ఒరిజినల్ మార్కింగు, ఇక్కడ నుంచి నేను 1.5 ఇంచు నేను కిందకి తీసుకుంటున్నాను డాట్ కోసము, ప్లస్ మనకి ఇక్కడ షేప్ పట్టి వేసేటప్పుడు ఖర్చు కోసం అని చెప్పి నేను 1.5 ఇంచు కిందకి డౌన్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ ఇక్కడ నుంచి ఫ్రంట్ షేప్ ఏదైతే ఉందో అది మనం తీసుకున్నాము. సో ఇక్కడ ఈ ఖర్చు దగ్గర నుంచి ఎంతైతే ఉందో మనం అంత తీసుకున్నాము. సో ఇది 12.5 ఉంది. చూడండి, ఈ కుట్టు వరకు 12.5 ఉంది. సో మనం ఒక 1/2 ఇంచి మనం యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనం కుడతాం కాబట్టి. ఇది ఒరిజినల్ మార్కింగ్ 12.5. సో మనం ఒక 1/2 ఇంచు కిందకి తీసుకోవాలి, ఎందుకంటే మనం స్టిచ్ చేసేటప్పుడు ఈ 1/2 ఇంచ్ అనేది మనకు ఖర్చు కోసం ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఇక్కడ నుంచి ఇది ఎంత ఉందనేది చూసుకోవాలి. ఇది కుట్టు కదా, సో ఈ కుట్టు దగ్గర నుంచి మనం ఇక్కడ ఒరిజినల్ మార్కింగ్ ఏదైతే ఉందో సేమ్ దాని వరకు మాత్రమే మనం తీసుకోవాలి. సో ఒరిజినల్ కుట్టు మార్కింగ్ అయితే ఇక్కడ వరకు ఉంది. సో ఇటు సైడ్ వచ్చేసి ఏంటంటే మనం ఒక 1/2 ఇంచు పైకే తీసుకోవాలి. ఇది ఒరిజినల్, దీనికి మనం కొంచెం పైకి తీసుకుంటే సరిపోతుంది. సో ఇట్లా ఇప్పుడు దీన్ని మనం షేప్ తీసుకోవాలన్నమాట. సో ఇది మనకి ఫ్రంట్ పార్ట్ మెజర్మెంట్ అయితే ఇది. ఇక్కడ నుంచి చంక లోతు కూడా తీసుకోవాలి కాబట్టి మనం ఒక 1/2 ఇంచ్ వరకు
ఈ చంకలోతు అయితే మనం డ్రా చేసుకున్నాము. సో ఇప్పుడు నేను కట్ చేస్తున్నాను. మనకి ఇది కంప్లీట్ అయిపోయింది. సో ఇది బ్యాక్ పార్ట్, ఇదేమో ఫ్రంట్ పార్ట్. సో చూసుకుందాం మళ్ళీ. ఇది ఫ్రంట్ పార్ట్, ఇవి వచ్చేసి హ్యాండ్స్. సేమ్ ఈ వీడియో ఇప్పుడు షేప్ పట్టీలు కట్ చేద్దాము. ఇక్కడ క్రాస్ ఉంది కాబట్టి మనం కొంచెం క్రాస్ చూసుకుంటాము ముక్కలు. సో ఇటు సైడ్ తీసుకున్నాము. ఇక్కడ నుంచి షేప్ పట్టి మనకి 9.5 ఇంచెస్ సరిపోతుంది. సో ఇక్కడ నుంచి 9.5కి నేను మార్క్ చేశాను. ఇటు సైడ్ ఈ మార్కింగ్. ఇక్కడ నుంచి ఒక సైడ్ వచ్చేసి మనం 3 ఇంచెస్ తీసుకోవాలి. ఈ సైడ్ వచ్చేసి 3.5 ఇంచెస్ తీసుకోవాలి. ఈ మిడిల్ పార్ట్ ఏదైతే ఉందో ఈ మిడిల్లో కూడా 2.5 ఇంచెస్ తీసుకోవాలి. 2.5కి నేను మార్క్ చేశాను. సో ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని మనం కలుపుకోవాలి. సో ఇది సేమ్ ఇలాగే షేప్ పట్టీలు కట్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ పార్ట్, ఇది షేప్ పట్టీలు. ఇది బ్యాక్ పార్ట్. ఇవి హ్యాండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి.